ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఆగస్టు 24వ తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు రాశిఫలాలు పరిశీలిద్దాం. మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్‌ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్‌ను మన ఛానల్‌గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది. అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు. మన ఛానల్‌గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం సింహరాశి క్రిందికి వస్తాయి. ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంతో ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు పొందుతారు. వంశ ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం రాదు. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పడుతుంది. వీరిని భయపెట్టి లొంగదీసుకోవడం అసాధ్యం. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్యపెట్టరు. వీరి అంచనాలు 100కి 90 పాళ్ళు నిజమవుతాయి. రాజకీయ రంగంలో ప్రారంభంలోనూ ఉన్నత స్థితి సాధిస్తారు. తలనొప్పి, కీళ్లనొప్పులు వీరిని బాధిస్తాయి. సంస్థల స్థాపన, విస్తరణ కోసం శ్రమిస్తారు. సింహరాశి వారికి ఆగస్టు 24వ తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. సింహరాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. కోరికలు నెరవేరుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. ఉద్యోగులకు, అధికారుల మన్ననలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అన్ని రంగాల్లోని వారికి చక్కటి అవకాశాలు అంది వస్తాయి. నూతన పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. అప్పులను తీర్చే ప్రయత్నాలు ఫలిస్తాయి. చక్కటి సౌకర్యాలు సమకూరుతాయి. పొదుపుపై శ్రద్ధ పెట్టాలి. నోటి దురుస్తనాన్ని తగ్గించుకోవాలి. లేకపోతే ఆత్మీయులతోనే విరోధాలు తలెత్తుతాయి. అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం. ఓం శ్రీ శ్రీనివాసాయ నమః. మన రాశిబలం గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. రాశిబలం గ్రహఫలం ఛానల్‌ను మన ఛానల్‌గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.